గారు ఒక నిమిషం అండి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడడానికి సమయం ఇద్దాం. సునీతారెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, ఏంటి ఏమనుకుంటుంది అటు సీఎం మాజీ సీఎం మాటలు తారస్థాయికి చేరుకుంటున్నాయి, అసెంబ్లీకి వస్తారా లేదా అన్న క్వశ్చన్లు సవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి బీజేపీ ఏమనుకుంటుంది, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, కేసీఆర్ గారు రేవంత్ గారు, లేదంటే ఇద్దరి పైన అసహ్యంగా ఉన్నారా? గుడ్ మార్నింగ్ మేడం. మన జీటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్న మిత్రులకు, మీకు అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే రోత గుట్టేలాగా ఉంది మేడం. ఇప్పుడు ప్యానల్ అట్లనే మాట్లాడుతున్నారు, బయట అట్లనే మాట్లాడుతున్నారు. సీఎంలు, ఒక ఎక్స్ సీఎం, ఒక ప్రజెంట్ సీఎం, ఇద్దరు అలాగే మాట్లాడుతున్నారు. అసలు తెలంగాణ అంటే ఏమనుకుంటున్నారు, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనే కనీస జ్ఞానం కూడా లేకుండా అసహ్యమైన లాంగ్వేజ్ తోటి ఏంది మేడం ఇది? ఎక్కడైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారా? ఆయన డెవలప్మెంట్ వీళ్ళు ఏం నష్టం చేస్తున్నారు, వీళ్ళు ఇస్తున్న గ్యారంటీలు ఏమైపోయినాయి, వీళ్ళు ఈ రాష్ట్రానికి చేసిన కాంగ్రెస్ పార్టీ చేసిన నష్టం ఏంది అని ఆయన ఏమన్నా ప్రశ్నిస్తున్నారా? పోనీ వాళ్ళు చేసిన అప్పులు తప్పులు ఏమున్నాయో ఈయన ఏమన్నా పట్టించుకొని వాటి మీద కేసులు వేసి ఆ కేసులు ఏమన్నా తేలుస్తున్నారా? ఏం లేదు మేడం. నేను ఆకుతో కొడతా, నువ్వు చెక్కతో కొట్టు అన్నట్టుగా నేను తొండలు ఇడుస్తా, నేను ఒళ్ళు చీరుస్తా, కారం పెడతాను ఆయన అంటాడు. ఈయన తోలు ఒలుస్తా, అదే ఒలుస్తా, ఇది ఒలుస్తా అని ఈయన అంటాడు. ఎక్కడైనా సభ్యత సంస్కారం ఉన్న మాటలు మాట్లాడుతుండ్రా మేడం వీళ్ళు? ఎక్కడ ఆ సంస్కారం లేదు. ముఖ్యమంత్రుల స్థాయిలో మాట్లాడుకుంటుంటే ఈ ప్రజలకు గాని, ఈ జనరేషన్ గాని, కొత్తగా వచ్చే ఒక పొలిటికల్ గా వచ్చే యాస్పిరెంట్స్ గాని ఏ సందేశం ఇస్తున్నారు? రాజకీయం అంటే ఇదేనా, ఈ దరిద్రమేనా అని. ఇక విషయానికి వస్తే మేడం, ఇప్పుడు ఏదైతే నీళ్ల కోసం పెట్టుకున్న పంచాయతీ ఏదైతుందో ఈ సెంటిమెంట్స్ ఎందుకు మేడం? ఇప్పుడు కొత్తగా ఎందుకు సెంటిమెంట్స్ రగిలిస్తున్నారో నాకు అర్థమైతే లేదు. మనకు 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసి తెలంగాణలో ఉన్న నీరునంతా దోసుకపోయింది, మన నిధులు దోసుకపోయింది, మన నియామకాలు దోసుకపోయింది, మన తెలంగాణ రాష్ట్రము భ్రష్టు పట్టించారు అని చెప్పేసి మనము దాదాపుగా 1200 మంది బిడ్డల్ని బలి పెట్టి తెలంగాణ తెచ్చుకొని నీరు నిధులు నియామకాల కోసం మనం పట్టుబట్టి తెచ్చుకున్న ఈ తెలంగాణని ఏం చేసిండ్రో మనం చూస్తున్నాం మేడం. ఇవాళ ప్రశ్నిస్తున్నారు, ఇవాళ వచ్చి ప్రశ్నిస్తున్నారు కేసీఆర్ గారు. నేను ముందు కేసీఆర్ గారినే తప్పు పడుతున్నా మేడం. ఎందుకు అంటే ఆయన ఏదైతే తెలంగాణ ఉద్యమకారునిగా ఒక గుర్తింపు ఉన్న తను తెలంగాణ రాగానే జరిగిన ఫస్ట్ మీటింగ్ లోనే మనకి ఎన్ని నీళ్లు రావాలి, మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఎంత కేటాయింపులు ఉన్నాయి, 811 కేటాయింపులు టీఎంసీల కేటాయింపులు ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఇద్దరు ముఖ్యమంత్రులు పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని చర్చించుకొని ఆ కేటాయింపులు చేసుకున్నప్పుడు ఒక పాయింట్ మేజర్ గా కనిపిస్తుంది సునీత గారు. ఏంటంటే కూడా సరే ప్రభుత్వాలు మారుతాయి, అప్పుడు కేసీఆర్ ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు, తర్వాత ఇంకెవరైనా మారచ్చు మారకపోవచ్చు అన్ని విషయాలు పక్కన పెట్టినా ఎట్ ద ఎండ్ ఈ జలాల గురించి పంచాయతీ ఉంది కాబట్టి ఎట్ ద ఎండ్ వీళ్ళ ఈ అంశంలో పెద్దన్న పాత్ర పోషించాల్సింది కేంద్రమే. కేంద్ర విషయంలో మీ దగ్గర పవర్ ఉన్నప్పుడు ఎందుకు మీరు ద్వంద్వ వైఖరి? వినండి మేడం, ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని కేటాయింపుల గురించి కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు కాబట్టి ఇక్కడ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ట్రిబ్యునల్స్ ద్వారా ఏవైతే వచ్చిన 811 టీఎంసీల నీరు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని 299కి సంతకాలు పెట్టొచ్చిన కేసీఆర్ గారు అసలు ఏ ప్రాజెక్టుకి ఎంత కేటాయింపులో కూడా లేవు మేడం. ఇప్పుడు నాగార్జున సాగర్ కేటాయింపులు లేవు, నెట్టెంపాడు కేటాయింపులు లేవు. అసలు వరుసగా చెప్పాలంటే ఏ ప్రాజెక్టు కూడా కేటాయింపులు లేకుండా అసలు నదులకు నడకలు నేర్పిన, నేను 70,000 పుస్తకాలు చదివిన అనుకున్న పెద్ద మనిషి 299 టీఎంసీలకు ఒప్పుకొని రావడమే పెద్ద పప్పులో కాలేసిండు. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసిండు. కానీ ఏ ఒక్క రోజు ఇవాళ వచ్చేసి చంద్రబాబు నాయుడు తిడుతున్నాడు, ఇంకెవరినో తిడుతున్నాడు. ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రి హోదాలో పోయినప్పుడు నీ రాష్ట్రానికి దోసుకొని పోతున్నారు. మనకు వచ్చేసి పోతిరెడ్డి పాడుకు రెగ్యులేటర్ దానికి బొక్క పెట్టి 4 టీఎంసీలు మేడం 2014 కంటే ముందు 4 టీఎంసీల నీళ్లు కొట్టుకొని పోయేటోళ్ళు ఇదే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 10 టీఎంసీలకు వెళ్ళిపోయింది మేడం. అది మరి కళ్ళు మూసుకొని ఏం చేసి ఫామ్ హౌస్ లో మండుకున్నావా, ఏం చేసినావు? వాళ్ళు 10 టీఎంసీల నీళ్లు కొట్టుకొని పోతుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అవతల నువ్వు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, అక్కడ చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు మేడం. నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీ నీళ్లు పోకుండా కాపాడాల్సిన ధర్మం
ఉంది. ఇంకొకటి మేడం, 2020లో అప్పుడు అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోవాల్సి వచ్చింది మేడం. ఇద్దరు సీఎంలు 20 రోజులు టైం ఇచ్చారు మేడం. ఆగస్టు 5వ తారీఖు నుంచి ఆగస్టు 20వ తారీఖు వరకు ఆ అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ముఖ్యమంత్రులు మాట్లాడి ఈ ఇద్దరు షేరింగ్ గురించి మాట్లాడాలి ట్రిబ్యునల్ అని చెప్పినప్పుడు ఈయన కుంటి సాకులు చెప్పి అఫెక్స్ మీటింగ్ పోకుండా ఇంట్లో వండుకున్నాడు మేడం. ఆ టైంలో ఎందుకు పిలిచినారంటే అక్కడ పోతిరెడ్డిపాడుకు అక్కడ జగన్ ప్రభుత్వము టెండర్స్ పిలుస్తా ఉంది. టెండర్స్ పిలిచి ఆ టెండర్లు చేసి వాళ్ళకి అనుమతులు వచ్చినాక తర్వాత మనం కొట్లాడినా కూడా రావు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని పిలిస్తే ఈయన మొద్దు నిద్రపోయి అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ కాకుండా కేంద్ర ప్రభుత్వం ఉమాభారతి గారు పిలిచినా కూడా పోకుండా ఇంట్లో పండుకొని ఇవాళ మరి కొత్త కొత్త ముచ్చట్లు చెప్తున్నాడంటే ఈయన మాట్లాడే దాని మీద ఒక్కటైనా ఒక శాంటిటీ ఉందా? ఉద్యమకారుడేనా ఈయన? ఇంకా బూతులు మాట్లాడుతున్నారంటే వాళ్ళ విజ్ఞత చేసిన దరిద్రాల వల్ల ఇవాళ తెలంగాణ మొత్తం నాశనమైంది మేడం. వీళ్ళు చేసిన పని వల్ల సునీత గారు ఒక నిమిషం అండి, మళ్ళీ వస్తాను. మల్లేశ్వర్ గారు ఒక నిమిషం, యాంకర్ గారు చెప్పండి. సునీత అండి, బీజేపీ వాళ్ళు మన నీళ్ల గురించి మన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుకుంటాయి. అసలు మీ లాంగ్వేజ్ మాకు కాదు కానీ వినండి మేడం. ముఖ్యమంత్రి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? పురాణం కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రిగా ఉన్న భాష గురించి మాట్లాడండి మీరు. పావని గారు, సునీత గారు ఒక నిమిషం అండి. పావని గారు ఒక నిమిషం. పావని గారు, సునీత గారు ప్లీజ్ ఒక నిమిషం అండి, మిగతా వాళ్ళకి కూడా సమయం ఇద్దాం. ఆ తర్వాత మీరు మళ్ళీ డిస్కస్ చేయొచ్చు. మల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులకు అందరికి ఓకే అండి. మల్లేశ్వర్ గారు, ఇప్పుడు ఏంటంటే కూడా సీఎం, ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు, పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడారు. ఆ తర్వాత ప్రభుత్వ వైఫల్యాల గురించి కూడా కొన్ని మాట్లాడడం అయితే జరిగింది. బట్ 3 రోజుల తర్వాత అటు సీఎం రేవంత్ రెడ్డి సభలో ఆయన ఇచ్చిన కౌంటర్స్ అన్ని చూస్తుంటే కూడా పిన్ టు పిన్ మాటలలో కూడా కాస్త ఒక రకంగా కొందరికి అంటే ఈవెన్ ఆ సభలో చూసినా కూడా అందరూ ప్రజలైతే రియాక్ట్ అయినట్టయితే నాకైతే కనిపించలేదు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే అందరు సైలెంట్ గా చూస్తున్నారు కానీ పెద్ద రియాక్షన్స్ కూడా ఏం కనిపించలేవు. సో ఏమనుకుంటున్నారు? రోజు రోజుకి పాలిటిక్స్ ఎట్టు తిరుగుతున్నాయి అనుకోవచ్చు? ఈ మాటలు ఎంత మేర ప్రభావం చూపిస్తాయి అనుకోవచ్చు? ఇప్పుడు ఇదంతా కూడా అధికార దాహం. ఎందుకంటే ఈనాడు కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తా ఉన్నాడు. ఇక్కడ నీళ్ల పంచాయతీ అనేది ఇవి ఈనాటి ముచ్చట కాదు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ నీళ్ల పంచాయతీ నడుస్తూనే ఉన్నది. నాడు మరి ట్రిబ్యునల్ విషయంలో కూడా మనకు 2015లో కావచ్చు, 2016లో కావచ్చు కేసీఆర్ మాట్లాడుతూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. తర్వాత జరిగినటువంటి పరిణామాలలో 811 టీఎంసీలలో 299కి అగ్రిమెంట్ చేసుకున్నారని అక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పినటువంటి సందర్భం ఉన్నది. అప్పుడు ఈ నీళ్ల పంచాయతీ అగ్రిమెంట్ తర్వాత మళ్ళా ఈ నీళ్ల పంచాయతీ ఎందుకు వస్తుంది, దాని మీద మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తిడుతున్నాడో మరి కేసీఆర్ కూడా అర్థమై ఉండాలి. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ అయితే అగ్రిమెంట్ చేసుకునేది వాస్తవం. ఎందుకంటే అది డాక్యుమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వము మరొక కేంద్ర చూపిస్తున్నాం మేడం. అయితే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టినాక మళ్ళీ ఇప్పుడు వీళ్ళని దద్దమ్మలని వీళ్ళు చేతగానని చెప్పి కేసీఆర్ మన సంధించిన తీరు ఇవాళ ఏదంటే రేవంత్ రెడ్డి స్టైల్ మనకు మొదటి నుంచి తెలుసు. రేవంత్ రెడ్డి ఒక మాట మనమంటే 4 మాటలు అంటాడు. ఆ పద్ధతిలో మనకు సరే నాడు ప్రభుత్వంలో లేనప్పుడు అన్నాడు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా ఎందుకంటున్నాడు అంటే ఒకవేళ నేను అది అనకపోతే అది నాదే తప్పు అనుకుంటారు అనే భావంతో ఆయన మాట్లాడినట్టు అవపడతా ఉన్నది నిన్న సభలో. అయితే ఇక్కడ ఏదేమైనా కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రస్తావన తీసుకురాకపోయినా కూడా ఇండైరెక్ట్ గా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని విమర్శించినటువంటి పరిస్థితి మనం చూసినాం. అయితే ఈ నీళ్ల పంపకాల విషయంలో నాడు నుంచి నేడు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
నష్టం ఎవరితో జరుగుతుంది అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో ఇప్పుడు ఈ సెంటిమెంట్ ను రగిలేయాలనే ఒక ప్రయత్నం అయితే అవపడుతుంది. ఇప్పుడు చంద్రబాబు పేరు అవసరం ఏమున్నది? ఇప్పుడు జల పంపకాలు చేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం దగ్గర వన్స్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పంచాయతీ